ఒక బ్యాంకులో $400 బిలియన్ వాల్యూ ఉన్న గోల్డ్ బార్స్ అయితే దొరికాయి. ఏ బ్యాంకో చెప్పు బ్రో వెళ్లి వస్తామంటారా? అంత లేదు. ఎందుకంటే అది మన ఇండియాలో లేదు. లండన్‌లో ఉంది. ఆ బ్యాంక్ పేరు వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. అది ఎగ్జాక్ట్‌గా బ్యాంక్‌కి ఉన్న ఒక హ్యూజ్ అండర్‌గ్రౌండ్‌లో స్టోర్ చేసి ఉంది. అందులో అబోవ్ 4,00,000 గోల్డ్ బార్స్ అయితే ఉన్నాయి. వాటి వాల్యూ $400 బిలియన్ కంటే ఎక్కువే. మరి ఎవరి మనీని దొంగిలించరా అంటే ఒకవేళ ఆ థాట్ వచ్చినా టైం వేస్టే తప్ప ఏం యూజ్ ఉండదు. ఆ అండర్‌గ్రౌండ్ రూమ్‌కి థిక్ డోర్స్ ఉన్నాయి. అంటే కేజీఎఫ్‌లో, ఎల్‌డోరాడోలో కొంతమందిని బలవంతంగా తీసుకువెళ్తారు కదా! అక్కడ ఎంట్రన్స్‌లో కూడా ఒక పెద్ద గేట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. సేమ్ అంతే స్ట్రాంగ్‌గా ఈ గేట్ కూడా ఉంటుంది. సో, దాన్ని బ్రేక్ చేసి వెళ్దాం అనేది ఆల్‌మోస్ట్ ఇంపాసిబుల్. అయినా అంతా గోల్డ్ ఒకే ప్లేస్‌లో ఎలా ఉంది అనే కదా మీ డౌట్. అది కేవలం ఇంగ్లాండ్‌లో ఉండేవాళ్ళు మాత్రమే స్టోర్ చేసుకున్న గోల్డ్ కాదు. వేరే కంట్రీస్ వాళ్ళు అండ్ స్పెషల్లీ వరల్డ్ వార్ 2 టైమ్‌లో చాలామంది వాళ్ళ గోల్డ్‌ని ఈ అండర్‌గ్రౌండ్‌లోనే స్టోర్ చేశారు. నాకు కూడా చిన్న డౌట్ ఉంది. నాకేంటంటే మన ఇండియాలో రూల్ చేసినప్పుడు దొబ్బేశారని డౌటు. ఎందుకంటే ఆ ప్లేస్ అనేది వాటిని ఉంచడానికి సేఫ్ ప్లేస్ గాని ఫీల్ అయ్యారు. ఒక గేట్ స్ట్రాంగ్‌గా ఉంటే ఆ ప్లేస్ సేఫ్ అలా అని నమ్ముతారు బ్రో అని మీకు డౌట్ రావచ్చు. అందుకే ఎవరైనా ఎంట్రీ ఇస్తే పేలిపోయేలా ఒక ఆయుధాన్ని కూడా అందులో సీక్రెట్‌గా అయితే ప్లేస్ చేశారు. దాంతో పాటు ఎవరైనా ఏమైనా టచ్ చేసినా కానీ ఆ గోల్డ్‌ని స్టోర్ చేసిన లాకప్స్ అనేవి ఒక సౌండ్ చేస్తాయి. అందుకే మాక్సిమం ఇక్కడ స్టోర్ చేయడం సేఫ్ అనుకుని ట్రస్ట్ చేశారు. యూఎస్‌లో ఫోర్ట్ నాక్స్ అనే ఒక ఫేమస్ ప్లేస్ అయితే ఉంది. అమెరికా అక్కడే చాలా వరకు గోల్డ్‌ని అయితే స్టోర్ చేస్తది. దానికంటే కూడా ఈ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో ఉన్న గోల్డ్‌నే వాల్యూ చాలా ఎక్కువ. ఇప్పుడు చెప్పండి ఆ గోల్డ్ కోసం వెళ్తారా? ఒకవేళ వెళ్ళినా తిరిగి వస్తారా? మీకు కూడా ఇలాంటి గోల్డెన్ ఇన్ఫర్మేషన్ మీ వరకు రీచ్ అవ్వాలంటే మా వీడియో కింద ఉన్న గంటని గట్టిగా కొట్టండి. అండ్ లైక్ అండ్ షేర్ చేస్తే ఇంకా మంచిది. మళ్ళీ న్యూ కంటెంట్‌తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.